15-16 అధ్యాయాలలో ఆదరణకర్త అయిన సత్యస్వరూపయోగు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తారో వివరంగా స్వయాన ప్రభువే చెప్పారు. కొన్ని బైబిల్స్ని రెడ్ లెటర్డ్ బైబిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా బైబిల్ చూస్తే మీకు అన్ని ఎర్రక్షరాలు కనిపిస్తాయి. ఈ ఎర్రక్షరాలు ఎందుకు వస్తాయంటే ఇవన్నీ కూడా యేసు ప్రభువుల వారు మాట్లాడిన మాటలు. ప్రభు పలికిన ప్రతి పలుకుని ఎర్రక్షరాలతో ముద్రించారు. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 అధ్యాయాలు యోహాను సువార్తలో పరిశుద్ధాత్మను గురించి మనకు పరిచయం చేసిన అధ్యాయాలు. ఆయనకున్నటువంటి ఈ 7 లక్షణాలలో ఈ భాషలు మాట్లాడడం, కింద పడడం అనేది కనపడదు. ఈ 7 లక్షణాలు మనలో ఉంటే, ఈ 7 లక్షణాలు మనలో జరుగుతుంటే నిశ్చయముగా పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎవరికి పడితే వారికి, ఎలాగ పడితే అలాగ రారు. అందుకని